ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో మహిళా ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి పత్తిపాటి కుసుమకుమారి గారు తెలుగుదేశం పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. రాజంపేట జనసేన పార్టీ అభ్యర్థిగా తాను ప్రచారంలో దూసుకుపోతున్నారు. పురుషుల కంటే తానేం తక్కువ కాదంటూ తాను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, తనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది, తనకు టీడీపీలో ఎన్నో అవమానాలు జరిగాయంటున్నారు. మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి పత్తిపాటి కుసుమకుమారి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం, చెప్పండి, మీకు జనసేన పార్టీ అభ్యర్థిగా మీకు ప్రజలు ఎలాంటి స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన వస్తుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ స్థాపించారు. ఈ కొత్తదనాన్ని ఎలా ఉంటుంది, ఈ కొత్త పార్టీలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు, వీళ్ళ నాయకత్వం ఎలా ఉంది ఒకసారి చూద్దామనేటటువంటి ఆశతో ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి పార్టీలు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కన్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ప్రజలు నమ్మించి మోసం చేశారు, అదేవిధంగా ఆయన బిడ్డగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఏమాత్రం న్యాయం చేస్తారు, ఎన్నో అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తి మనకేం రాష్ట్రానికి న్యాయం చేస్తారో, జైలుకు పోవడానికి టైం సరిపోతుందని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక మరి ఆయన కొడుక్కి మాత్రం మరి ఈరోజు రాజకీయంగా అభివృద్ధి చెందితే చాలు, మా కుటుంబం బాగుంటే చాలు అని అనుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అవి ఇవన్నీ కూడా పెట్టారు. అవన్నీ కూడా మహిళలకు పప్పులు బెల్లల్లాగా ఉన్నాయి. కానీ పార్టీలో పనిచేసినటువంటి మహిళలకు ఈరోజు న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. దానికి ఉదాహరణ నేనే. కడప జిల్లాలో అసలు ఏ పార్టీ అధికారం లేని రోజుల్లో, జెండా మోయలేని రోజుల్లో ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితుల్లో నేను తెలుగుదేశం పార్టీ తరఫున రాజంపేట నుంచి అన్ని నియోజకవర్గాలు వెళ్ళి నేను పనిచేయడం జరిగింది. ఆ రోజు నా కులం గుర్తు రానప్పుడు ఈ రోజు నా కులం గుర్తు వచ్చింది. నాకు న్యాయం చేయాలి. ప్రధానంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావడానికి గల కారణం ఏంటి అసలు? కనీసం 15 సంవత్సరాలు నేను పనిచేస్తే ఇప్పుడు సీఎం గారి దగ్గరికి, సార్ నాకు ఏదైనా ఒక చిన్న గుర్తింపండి, నేను ఎమ్మెల్యే టికెట్ అడగలేదు, ఎమ్మెల్సీ అడగలేదు, ఇంకోటి పెద్ద పదవులు అయితే నేను అడగలేదు. కనీసం మహిళల తరపున మహిళలకు సంబంధించినటువంటి ఒక చిన్న పోస్ట్ ఇచ్చినా కూడా నేను దాన్ని ఆధారంగా తీసుకొని నేను ప్రజల్లోకి వెళ్తాను. ప్రజలు నన్ను కూడా ఆదరిస్తూ ఉన్నారు. నన్ను చూసి నేను 10 మందికి ఆదర్శంగా ఉంటాను. దాన్ని చూపించుకొని నేను ప్రజల ముందుకు వెళ్తే కనుక తెలుగుదేశం పార్టీకి మనకు ఓట్లు వేస్తారు. నాకు చిన్న గౌరవం ఏంటి సార్? ఎన్ని రోజులు చూసినా క్యాడర్ లేకుండా, గౌరవం లేకుండా ఈ విధంగా నేను నిర్జీవంగా ఒక కార్యకర్తలో నేను ఎన్నేళ్ళు పనిచేయాలని చెప్పి సార్ ముందు నేను ఎంత వేడుకున్నా కూడా కనీసం కనికరించకుండా నువ్వు మళ్ళీ పనిచేయి తప్పదని చెప్పి నన్ను చెప్పడం జరిగింది. ఆ రోజు నా మనసు చెల్లించిపోయింది. అంటే ఇంక ఇప్పుడు 15 సంవత్సరాలు పనిచేసినా మహిళలకు న్యాయం జరగదు. ఈ రోజు నాకే న్యాయం జరిగినప్పుడు నా వెనకలు ఉన్నటువంటి మహిళకి ఏం న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంలో నేను బయటికి రావడం జరిగిందండి. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కడప జిల్లాలో 2 పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కూడా ఏ ఒక్క స్థానం కూడా మహిళలకు కేటాయించకుండా ఉన్నారు. దీనిపైన దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత మాత్రం మహిళలకు స్థానం కల్పిస్తారు రాజకీయాల్లో. మహిళల ఓట్లు మాత్రం దండుకోవడానికి ఆ పార్టీలు ముందున్నాయి. ఎందుకు మహిళలకు మేము డ్వాక్రా రుణాలు ఇస్తాము, నవరత్నాలు అని చెప్పి ఆయన, మరి ఈయనైతే ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలకు అని చెప్తా ఉన్నారు. కానీ మహిళలకు రాజకీయంగా మీరు ఎన్ని సీట్లు ఇచ్చారు కడప జిల్లాలో? అంటే కడప జిల్లాలో మహిళల ఓట్లు మాత్రం మీకు కావాలి, వాళ్ళు మాత్రం రాజకీయాల్లో మీకు ముందుండడం ఇష్టం లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ రోజు వాళ్ళు వేదిక కనుక పెట్టినట్టయితే ఆ వేదిక పైన ఈ రోజు ఎంతమంది మహిళలకు రాజంపేట కడప జిల్లాలో ఎంతమందికి అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చినారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకు వస్తున్నారు. ఆయన వేదిక పైన ఎంతమంది మహిళలకు సీట్లు ఇచ్చినారు? మహిళలు అడిగితే ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు? అదేవిధంగా ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలు ఉన్నాయి. మరి ఆయన ఇన్ని ఏళ్ల నుంచి మహిళల దగ్గర ఓట్లు వేయించుకుంటా ఉన్నారే, రేపు కడపకు రాబోతున్నారు. మరి ఆయన వేదిక పైన ఎంతమంది మహిళలకు సీట్లు కేటాయించి అనౌన్స్ చేస్తారో మరి ఈరోజు మహిళలు నిజంగా రోడ్ల రూపంలో బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఇప్పుడు రాజంపేట నియోజకవర్గం చూసుకుంటే ఇద్దరు ప్రత్యర్థులు, అంటే బలమైనటువంటి ఒకవైపు టీడీపీ నుంచి చూసుకుంటే బత్యాల చెంగలాడు ఉన్నారు, ఒక వైఎస్ఆర్సీపీ నుంచి చూస్తే మేడా మల్లికార్జున. వీరిద్దరిని తట్టుకొని గెలుపునకు ఏ విధంగా మీరు కృషి చేయబోతున్నారు? దేంట్లో బలమైన నాయకులు అనుకుంటున్నారండి? రాజకీయాల్లో ఎవరు గొప్ప కాదు, ఎవరు దెబ్బ కాదు. ఎవరైతే క్షేత్రస్థాయిలో ఉంటారో, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో, ఎవరైతే ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పిస్తారో వాళ్ళకే ప్రజలు ఓట్లేస్తారు. ఈ రోజు ప్రజలు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు, డబ్బుకో మందుకో అమ్ముడుపోయేటటువంటి వాళ్ళు కాదు, కులానికి అస్సలు అమ్ముడుపోయేటటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మా కులం ఓట్లు ఉన్నాయి, మా కులం ఓట్లు మాకు ఓట్లు వేస్తారు, మేము రాజకీయాల్లో పైకి వెళ్తామని చెప్పి ధీమాతో ఉన్నారు. ఇంకొకరు వచ్చేసి మాకు డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇస్తే కనుక మాకు ఓట్లు వేస్తారని చెప్పి ఇంకొకరు చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికీ కూడా రాజకీయాల్లో చమర గీతం పాడి ఈ రోజు రాజకీయ సన్యాసం ఇచ్చుకొని ఒక మహిళ చేతిలో దుమ్ముగా ఓడిపోయే పరిస్థితులు ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ రోజు నిరాజనం పలుకుతా ఉన్నారు. ఒక మహిళగా నన్ను ఆదరిస్తా ఉన్నారు. యువత మహిళ ఈ రోజు నా వెంట నడుస్తా ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ రోజు యువత అంతా కూడా ఒక చీమల దండులా వచ్చి నాకు ఎంతో మద్దతు ఇస్తా ఉన్నారండి. ఈ మద్దతే నాకు పెద్ద శ్రీరామ రక్ష అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ప్రధానంగా జనసేన పార్టీలో
మహిళలకు ఏ విధంగా మేనిఫెస్టో ఉంది, మేనిఫెస్టో మీరు ప్రజలకు వివరిస్తే ఎలాంటి స్పందన ఉంది మేనిఫెస్టోలో? ఈరోజు మహిళలకి చాలా మంచి సంక్షేమ, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, యువతకి మహిళకి మంచి అవకాశాలు కల్పిస్తూ ఈరోజు వీరవనితలు అని చెప్పి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ చూస్తామంటే, ఆ వీరవనితల యొక్క కమిటీ చూస్తామంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనం బలపరుస్తాము, ఒక కొత్త నాయకత్వాన్ని మనం తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు చాలా మందికి మహిళలు కడప జిల్లాలోనే ఈరోజు నాకు అనౌన్స్ చేశారు, ఇంకా తొందరలో ఇంకా 1, 2 సీట్లు కూడా అనౌన్స్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. మరి కడప జిల్లా 10 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ కడప జిల్లాలోనే ఇంతమంది మహిళలకు మన స్థానం కల్పిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ పర్సెంటేజ్ మహిళలకు సీట్లు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మహిళల యొక్క ఆయనకు నిరాధారం పలికే పరిస్థితి ఉంది. సో రైట్, ఇది మనం చూసినటువంటి పరిస్థితి. తనకు తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యత ఏమి ఇవ్వట్లేదు, తనకు అవమానకరంగా చేశారు. 15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పనిచేసినటువంటి తనకు అన్యాయం జరిగితే తన కార్యకర్తలకు కానీ తను నమ్ముకున్నటువంటి వారికి కానీ తను న్యాయం చేయలేకపోతున్నాను. జనసేన పార్టీ ద్వారా అన్ని విధాలుగా రాష్ట్రానికి కానీ రాజంపేట నియోజకవర్గానికి కానీ అభివృద్ధి జరుగుతున్న నమ్మకంతోనే తన పార్టీలో చేరాను. గెలుపు దిశగానే తాను ప్రయత్నం చేస్తున్నాను, కానీ ప్రజల్లో కూడా అపూర్వమైన స్పందన లభిస్తోంది. జనసేన పార్టీ తరఫున తన గెలుపు ఖాయమని చెప్తున్నటువంటి ఈ పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో జనసేన పార్టీ తరఫున మహిళలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. దీన్ని నేను ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో కార్యాచరణకు నేను దృష్టి సారిస్తానని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చాంద్తో నాగేందర్, వైనితా టీవీ, కడప.